విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే పెద్ది మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇదే ఏడాదిలో ఈ సినిమాని రిలీజ్ చేసి అక్టోబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు చిత్ర దర్శకుడు బుచ్చిబాబు. జనవరిలో గేమ్ చేంజర్తో ఫ్లాప్ చూసిన రామ్ చరణ్ పెద్ది మూవీతో మాస్ కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఎన్టీఆర్తో కలిసి చేసిన దేవరా మూవీతో తెలుగులో మంచి సక్సెస్ అందుకొని ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ పెద్ది మూవీతో మరో హిట్ కొడితే తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోవడం ఖాయం. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కొత్త సినిమాకి రెడీ అయ్యాడు. ఉప్పిన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో జతకట్టిన విషయం తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా మీర్జాపూర్ వెబ్ సిరీస్లో మున్నా భయ్యాగా నటించిన స్టార్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చిత్రంలో మరో స్టార్ హీరో భాగమైనట్టు ఫిలిం వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇందులో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనిపై త్వరలో మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు టాక్. కాగా ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. జనవరి 27 నుంచి RC16 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. జూలైలోపు షూటింగ్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా బుచ్చిబాబు టీం ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేసిందని ఫిలిం నగర్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. త్వరలోనే అధికారికంగా టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ సినిమాకు ఫిక్స్ చేసిన టైటిల్ ఆసక్తిని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ చిత్రానికి తంగలాన్ ఫేమ్ ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాతో చరణ్ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.